పరం శాంతి. బేహద్ పరివారంకు, బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు లైవ్లో కొన్ని షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని వాటి గురించి చెప్తాను. ఇవన్నీ కూడా ఆత్మ లెవెల్కు సంబంధించినటువంటి డిస్కషన్స్. అందుకని చాలా లోతుగా ఆలోచించండి, మనసు పెట్టి వినండి, అర్థం చేసుకొని వీటిని జీవితంలో ఫాలో చేస్తూ ఉండండి. హౌ టు కర్మ్ మల్టిపుల్ రికవరింగ్. ఎలాగా మన యొక్క కర్మలను మల్టిపుల్ అవుతూ ఉంటే ఎలా వీటిని ఆపాలి, కంట్రోల్ చేసుకోవాలి అని. మనం ఏదైతే కర్మలు చేస్తూ ఉన్నామో కర్మ బంధనాలు మనల్ని మరలా కిందకి లాక్కుండా చూసుకోవాలి. కర్మ బంధనాలు ఎదురుగా వచ్చినప్పుడు కర్మల ఖాతాల రూపంలో దాన్ని ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, వీటిని ఇంకా పెంచుకోకుండా ఎలా ఆపాలి అనే దాని గురించి మీకు మీరే జ్ఞానం యొక్క ఆధారంతో నిర్ణయించుకోవాలి. కొన్ని పాత రికార్డింగ్స్ అన్నీ కూడా సంస్కారాలన్నీ విషయ వాసనతోటి కూడి ఉన్నాయి. అవే ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి అనుకోండి. వాటిని మీరు పాజిటివ్గా మార్చేసుకోవాలి. పాజిటివ్ కార్యాల్లో కానీ నెగిటివ్ కార్యాలు చేసేటప్పుడు కానీ కూడా మీరు మీ యొక్క ఫ్రీ విల్ ఉపయోగించుకొని వాటి నుండి బయటపడాలి. మీకు అప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే వీటన్నిటినీ కూడా మనసు లోపలికి రానికుండా చూసుకోవటం. విషయ వాసనలు అనేవి ఫస్ట్ మనసు పైనే దాడి చేస్తూ ఉంటాయి. ఇది ఏం చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి, ఇది ఎలా చెయ్యాలి, ఎవరితోటి సంబంధం కలుపుకోవాలి, ఆలోచనలు ఎవరి గురించి చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు మరి అనేది మీకు వస్తూనే ఉంటాయి. ఏ మార్గం అనుసారంగా వెళ్ళాలి, ఏ మార్గం అనుసారంగా వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా చూసుకుంటూనే ఉండాలి. మన సంస్కారాలన్నీ ఏవైతే ఎదురుగా వస్తూ ఉన్నాయో అవి ఒక సెకండ్లో చిటికి వేసినంత తొందరగా వాటిని తొలగించుకోవాలి. పాతవి వదిలేస్తూ దీనికోసం పురుషార్థం చేస్తూ కొత్త ఖాతాలను తయారు చేసుకోకుండా ఉంటే మీరు అప్పుడు చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ శ్రేష్ఠ కర్మగా శ్రేష్ఠ ఖాతా కింద వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు హద్దులోనివి ఖాతాలు ఉండరాదు. కామన్లు అనేది అసలే రారాదు. ఏదైనా ఒకసారి చేసినటువంటి పొరపాట్లను మరలా చేయకుండా ఉండటమే జ్ఞాని ఆత్మ యొక్క లక్షణం. కొత్త సంస్కారాల్ని అలౌకికంగా, బేహద్దుగా, పారలౌకికంగా తయారు చేసుకోవాలి. అంతేగాని పాత సంస్కారాల బోజ మోస్తూ మళ్ళీ ఈ ప్రపంచంలో కొత్త వాటిని తయారు చేసుకుంటూ ఉంటే ఇంకా ఎప్పటికీ మీరు లేచేట్టు, ఎప్పుడు వరకు ఎగిరేట్టు. ఈ యొక్క పాత రికార్డింగ్స్ అన్నీ కూడా మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చేసినవే, అందుకనే మీ దగ్గరికే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జ్ఞానంతో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఆపగలగాలి. దీనివల్ల ఇక కొత్త జన్మ తీసుకోవటానికి ఆస్కారం అనేది ఉండదు. బేహద్ద కర్మలు చేస్తూ ఉంటే కర్మ బంధనాలు తయారు కావు. ఇక మళ్ళా జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోయేది లేదు. ఫిజికల్గా ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో వాటి గురించి ఎందుకు అంత పెద్దగా దీర్ఘాలోచన చేయటం? ఫిజికల్ అనే దాన్ని వదిలేసేయండి. మనసు లోపల కామక్రోధ లోభ మోహ వికారాలు చింతనలు నడుస్తూనే ఉంటాయి. ఆ సంస్కారమే వ్యక్తులను పూర్తిగా పతనం చేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు రైట్ వేలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం కర్మలు చేయాలి అనేది తెలుసుకొని బాగు చేసుకున్నటువంటి వాళ్ళే జాగృత స్థితిలో అవేర్నెస్ కలిగిన వాళ్ళుగా చెప్పబడతారు. జ్ఞానం యొక్క శక్తితోటి అజ్ఞానతను పోగొట్టుకొని వాపస్సు తిరిగి రాకుండా చూసుకుంటూ ఉండాలి.
అప్పుడే మనసు మన కంట్రోల్లో ఉంటుంది. ప్రతి కర్మ పైన అటెన్షన్ పెట్టుకోవాలి. శ్రేష్ఠ సంస్కారాలను తయారు చేసుకోవాలి. మనలను మన ఏ కర్మ కూడా భూమి మీద ఇరికించవద్దు. ఇరికించడానికి వీలు లేకుండా చూసుకొని కర్మలు చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, హౌ టు రిసీవ్ డిజైర్ అట్రాక్షన్, వాట్ ఈ అట్రాక్షన్, వాట్ టు డూ యూ వాంట్. అంటే మనకు కావాల్సింది మనల్ని అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి. మరి ఏ కోరికలు అనేది పెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం, ఈ భూమి పైన ఉన్నటువంటి వాటిని మనం ఏది కోరుకోవద్దు. మనం హద్దులో వాళ్ళం కాదు, ఈ భూలోక వాసులము కాదు. మనది బేహద్దు ఆధ్యాత్మిక మార్గం కాబట్టి ఈ భౌతిక వస్తు వైభవాలు కొనాలనే, పెంచుకోవాలనే కోరికలు ఉంటే బేహద్దు ప్రపంచంలోకి మీరు అడుగు వేయలేరు. ఇంకా ఇవి మిమ్మల్ని ముంచేస్తూ జన్మలు తీసుకోవటానికి బలవంతంగా గత్యంతరం లేని స్థితిని తీసుకొస్తూ ఉంటాయి. అలా అంటే జీవితంలో కావాల్సినంత వరకు కోరుకుంటే తప్పు లేదు. అతిగా కోరికలు, మించినటువంటి కోరికలు కోరుకున్నారో ఇక దాంట్లో ఇరుక్కుపోవాల్సిందే. కోరికలనే అలల్లో మీరు కొట్టుకుపోవద్దు అర్జున అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. ఈ కామనలు అధోపాతాళాన్ని తీసుకెళ్ళి ఈ భూమి మీద ముంచేస్తూ ఉంటూ ఉంటాయి. వీటిని బయటపడటం అనేది వీటి నుండి చాలా కష్టం అనిపిస్తూ ఉంది. అందుకనే కోరికల వలయంలో ఇరుక్కుపోవద్దు అని ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు. అది వచ్చిన వెంటనే డిలీట్ చేసేసేయండి. వచ్చినటువంటి నెగిటివ్ సంకల్పాలను బుద్ధిలో అతిథిలాగా కూర్చోబెట్టి ఆహ్వానం చేయొద్దు. చిటికలో పంపించేసేయండి. చెడు సంస్కారాలు, చెడు కోరికలు, సంకల్పాలు ఇవన్నీ కూడా రెప్పపాటు కాలంలోనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు బేహద్దు జ్ఞానులు. రాబోయే ముందే ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బుద్ధిలో కూడా దాన్ని కొట్టిపారేయండి, బుద్ధిని ఖాళీ చేసేసేయండి అటువంటి వాటి నుండి. భూలోకంలో నీ విషయాల గురించి మీ మైండ్లో ఉండటానికి వీల్లేదు, ఖాళీ చేసేయండి. ఎందుకంటే ఇది మీది ఆఖరి జన్మ అనుకున్నప్పుడు ఇలాంటి వాటి కోసం టైము ఎందుకు కేటాయించటం? మీకు టైం లేదు ఈ ప్రపంచంలో ఉండి వీటన్నిటిని అనుభవించటానికి. కాబట్టి ఈ యొక్క సంకల్పంతో మీరు బయటపడవచ్చు. కర్మ బంధన ఒకవేళ మీకు ప్రాప్తి లభించేదే ఉందనుకోండి, ప్రారంధం గొప్ప భాగ్యలక్ష్మి బంపడ్రా లభించవచ్చు. కోటీశ్వరుడు కావచ్చు, మిలియనేశ్వర్లు కావచ్చు, అరప్పతి కరప్పతి కావచ్చు. అయినా కూడా ఇక్కడ ఉండి అనుభవించే వాళ్ళం కాదు. వీటి గురించి పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు, కోరికలు అంతకంటే రానివ్వద్దు, తావివ్వద్దు. ఎన్ని అవసరం లేదు. ఎందుకంటే ఎండ్లెస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. ఇంకా కొంతమంది బాపూజీని పైన అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. బాపూజీ 3 రూపాల్లో ఉన్నారు కదా, ఆకారి, సాకారి, నిరాకారి. మరి నిరాకారి స్వరూపాన్ని జ్ఞాపం చేస్తే పవర్ వస్తుందా? బాపూజీ యొక్క నిరాకారి రూపం ఎక్కడుంది? బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఆల్మైటీ అథారిటీ నిరాకారి పరం లైట్ స్వరూపం ఉంది. మరి అక్కడికి వెళ్ళి జ్ఞాపం చేస్తే, ఆ రూపాన్ని జ్ఞాపం చేస్తే పవర్ వస్తుందా అడుగుతున్నారు. బాపూజీని మరి త్రిమూర్తి అంటే ఆకారి, సాకారి, నిరాకారి 3 రూపాల్లో ఉన్నారు. ఈ 3 రూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీడియోలో బాపూజీ చాలా స్పష్టంగా చెప్పారు. ఎలా యోగం చేయాలి, ఎలా కనెక్షన్ని జోడించాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోలను ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే
చక్కగా మీకు అర్థమవుతూ ఉంటాయి. హెడ్డింగ్తో సహా తెలపడం జరిగింది. బాపూజీ నిరాకారి రూపం నుండి ఆకారి రూపం నుండి కూడా మీకు పవర్ లభిస్తూనే ఉంటుంది. ఇంకా సాకారి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. బాపు ఆరాను సీల్ చేసుకొని కూర్చున్నారంటారు, మన సంకల్పాలు మరి బాపుకు చేరుతూ ఉంటాయా లేదా అని. దీనికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, బాపూజీ సాకార రూపాన్ని సీల్ చేసుకున్నారు కరెక్టే, తన చుట్టూ ఉన్నటువంటి ఆరాని సీల్ చేసుకున్నాడు. ఆయన ఎవరిని జ్ఞాపకం చేయటం లేదు. ఆయన్ని ఎవరన్నా జ్ఞాపకం చేసినా వాళ్ళ సంకల్పాలు ఏమీ ఆయన దగ్గరికి ఇప్పుడు చేరవు. బాపు బేహద్దు ప్రపంచంలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక మనం చేసేటువంటి సంకల్పాలని పట్టుకొని ఆయన మనకు ఇవ్వాల్సింది అవసరము లేదు, ఆ పని లేదు. మీ కార్యక్రమం మీరు చెయ్యండి, మీకు మరి డ్యూటీ ఇచ్చారు. ఇంకొక విషయం, మీరు పురుషార్థం చెయ్యండి. ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో, తన ఇంటి చుట్టూ ఆరా వేసుకున్నారు, తను ఉండేటువంటి రూమ్ చుట్టూ కూడా ఆరా వేసుకున్నారు, మరలా తన చుట్టూ కూడా ఆరా వేసుకోవటం అనేది జరిగింది. అందుకని బాపూజీ యొక్క మన సంకల్పాలు చేరవు. ఎందుకు అంటే ఇప్పుడు మనం నెగిటివ్ సంకల్పాలు, వికల్పాలు అనేక రకాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ బాపూజీ చేసేటువంటి కార్యక్రమానికి విఘ్నంగా అవుతూ ఉంటాయి. మనం బాపూజీ టైంను వేస్ట్ చేయొద్దు. ఒక్క సంకల్పం వేస్ట్ చేసినా, ఒక్క సెకండ్ వేస్ట్ చేసినా బోజా అవుతుంది అని బాపూజీ చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. వైబ్రేషన్స్ అక్కడ వరకు చేరవు, ఆకారి రూపం వరకు కూడా చేరవు. సత్యమైన మనసుతోటి జ్ఞాపకం చేస్తే ప్రేమగా మీకు ఫలితం లభిస్తుంది, ప్యారిహి పవర్ లభిస్తూ ఉంటుంది. కాబట్టి స్మృతి చెయ్యండి. మనకి మనం చేసినటువంటి సేవ అనుసారంగా మన యొక్క పరిస్థితులకి ఏదన్నా విఘ్నం వచ్చినా బాపూజీ ఎప్పుడూ హెల్ప్ లైన్ అనేది ఇస్తూనే ఉంటారు. అయినా కూడా మన యొక్క కర్మ ఫలితాలు మనం అనుభవించాల్సిందే. అంతేకాని బాపూజీ పూర్తిగా తొలగిస్తాడని కూర్చోవద్దు. దీని యొక్క బాధ తక్కువ అవుతుంది అంతే. బేహద్ బాపుని జ్ఞాపం చేస్తూ ఉంటే ఆత్మలో పవర్ వస్తుంది, మీ ఆత్మ జాగృతం అవుతుంది, కర్మ బంధన ముక్తులుగా అవుతారు. మనసు కూడా మీ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది, మన బుద్ధి కంట్రోల్లోకి వస్తుంది, కర్మ బంధనాలు కట్ అవుతాయి. ప్రేమగా బాపుని జ్ఞాపం చేయండి. యోగమాన కనెక్షన్, యోగం అంటేనే కనెక్షన్. ఆఖరి దివ్య స్వరూపాన్ని బేహద్ కళల పరంధామంలో ఉన్నట్లు యోగం చేస్తే మన బుద్ధితోటి మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ప్రశ్న, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో కూడా మరి గురువుల రూపంలో బాపూజీని జ్ఞాపం చేయొచ్చా? భక్తి మార్గంలో అయితే గురువులను స్మృతి చేస్తూ ఉంటారు. భూమధ్యంలో ఆయన యొక్క రూపాన్ని నిలుపుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. బేహద్ పరంపిత బాపూజీ, బేహద్ బాపు టీచర్ సద్గురు రూపంలో ఉన్నారు. ఆ విధంగా స్మృతి చేస్తే మీరు అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయగలుగుతారు. బాపును స్మృతి చేస్తే బాపులో ఉన్న పవర్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. చిత్రంలో విచిత్రుని జ్ఞాపం చేస్తే చరిత్రవంతులవుతారు అనేటువంటి పాయింట్ ఉంది. ఇక భక్తి మార్గంలో గురువులు అంటారా, వాళ్ళు సూక్ష్మ జగత్తులో ఉన్నారు. వాళ్ళని స్మృతి చేస్తే అక్కడి నుండి పవర్ వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నంత పవరు వస్తూ ఉంటుంది. కొంతమంది కారణ జగత్తులోనూ ఉన్నారు, అక్కడి నుండి కూడా పవర్ వస్తూ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పవర్ వస్తూ ఉంటుంది. కొంతమంది మహర్లోకంలో ఉన్నారు, కొంతమంది జనలోకంలో ఉన్నారు, కొంతమంది తపలోకంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ శిష్యులకు, వాళ్ళ ఫాలోవర్స్కు అక్కడ నుండే వాళ్ళు పవర్ ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎవరి యొక్క నమ్మకం పైన, వారి యొక్క నమ్మకాల పైన ఆధారపడి ఉంటుంది. ఇలాగే మరి ఎన్లైట్మెంట్
అయిన దాని గురించి ఆలోచించండి. అయినటువంటి గురువులు మహావీరుడు, బుద్ధుడు, గురునానక్ మొదలైనటువంటి వారు సిద్ధులను పొంది మరి వారందరికీ కూడా, మానవులందరికీ కూడా దేహభ్రాంతి నుండి అతీతంగా అయ్యి ఆత్మపైన ఫోకస్ చేసి జాగృతం చేయుటకు జ్ఞానం అందిస్తూ ప్రయత్నమైతే చేశారు. బుద్ధుని యొక్క స్టేజీ ఈ సాకారంకు అతీతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఆయన చెవిలో సీసం పోసినా కూడా ఆయనకి తెలియలేదు అని అంటారు. అంటే ఆత్మ ప్రకాశ స్వరూపంలో ఆయన కూర్చున్నాడు. ఆత్మ నిరాకారి ప్రపంచంలోకి పరం ప్రకాశంలోనూ ఉంటూ ఉంటుంది. సాకారి స్టేజ్ నుండి నిరాకారి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వెళ్ళటం ఇది చాలా కష్టం. సూక్ష్మ శరీరాన్ని యాక్టివేషన్ చేసుకుంటూ సూక్ష్మలోకాన్ని దాటి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క హెల్ప్ తోటి కారణ శరీరంలోకి మారి కారణ ప్రపంచం నుండి అక్కడే యాక్టివేషన్ చేసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మ స్టేజీ ఎంతెంత పెరుగుతూ ఉంటుందో సాధనా ప్రయాణం కూడా మారుతూ ఉంటుంది. బాపూజీ దీని గురించి, ఆత్మ ప్రయాణం గురించి చెప్పడం జరిగింది. ఇక మహావీరుడు కారణ జగత్తులో ఉన్నారు. పరం మహాకారణ జగత్తులోను కొంతమంది పరం మహాకారణ శరీరంతో ఉన్నారు. ఇలా ప్రయాణం చేస్తూ నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి ఎలా ఏ విధంగా జ్ఞాపకం చేసినా కూడా మీకు పవర్ అనేది వస్తూ ఉంటుంది. మనం బేహద్ ప్రపంచంలోకి, హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళాలి కాబట్టి అక్కడ కనెక్షన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని దాటి బ్రహ్మాండాన్ని దాటితేనే హయ్యర్ డైమెన్షన్ అన్నట్లు. ఇదన్నీ కూడా హద్దే. ఇంకా మరి బ్రహ్మాండము, గెలాక్సీ, యూనివర్సులు, మల్టీ యూనివర్సులు ఇంకా దాటి వెళ్తేనే బేహద్దు ప్రపంచం వస్తుంది. భూమిపైన ఎవరైతే ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో, గురువులైనా సరే, సాధకులు, వాళ్ళు ఈ బ్రహ్మాండం యొక్క దాని గురించే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్లైట్మెంట్ అంతవరకే అవుతుంది. గెలాక్సీలో ఉండేవాళ్ళు గెలాక్సీలో, యూనివర్సులో ఉండేవాళ్ళు యూనివర్సులో వేరు వేరు తత్వాలతోటి ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఇంత బేహద్దు జ్ఞానం చెప్పలేదు. బేహద్దు ప్రపంచం పరం ప్రకాశమైనటువంటి ప్రపంచం అని కూడా వాళ్ళకు తెలియదు. అందుకనే వాళ్ళు చెప్పలేదు. అనగా వీళ్ళు సూక్ష్మ జగత్తులోనూ కారణ జగత్తు వరకు మాత్రమే ఉన్నారు, అవగాహన చేసుకున్నారు, విన్నారు. ఎవరు ఎక్కడ వరకు చేరుకున్నారో అక్కడ వరకు మాత్రమే జ్ఞానం చెప్తారు. ఎవరు ఎంతవరకు వెళ్ళారనేది మనకు ముఖ్యం కాదు. ఎవరి పాత్ర అనుసారంగా, ఎవరి కెపాసిటీ అనుసారంగా మరి తెలుసుకున్న దాన్ని బట్టి ప్రయాణం చేస్తూ సాధన చేస్తూ ఉంటారు. అనేక రకాలు ఫాలోవర్స్ ఉన్నారు, రకరకాల విషయాలతోటి ఉంటూ ఉంటారు. భూమిపైన 3 లక్షల మంది దేవుళ్ళు పరమాత్మ అని కూర్చున్నారు. గురువులంతా కూడా మరి వాళ్ళ ఆత్మ జ్ఞానం తెలుసుకొని జ్ఞానోదయంతో జాగృతమయ్యి వాళ్ళ నమ్మిన సిద్ధాంతాలని, థియరీలను ఫాలోవర్స్ కూడా చెప్తూ ఉంటారు. వారిలాగే మనం కావాలి అనుకోవద్దు. దీని గురించి ఎక్కువగా ఆలోచించను వద్దు. గురువులు మార్గోపదేశకం చేస్తూ ఉంటారు. ఆత్మ పవరు, క్వాలిటీ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం పురుషార్థం చేసి ముందుకు ఎలా వెళ్ళాలి, బేహద్దులోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న, హౌ టు క్లియర్ కార్మిక్ అకౌంట్స్? అంటే కర్మల ఖాతాలను ఎలాగా మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి అనే ప్రశ్న. ఇది చాలా పెద్ద సబ్జెక్టే, కానీ షార్ట్లో చెప్పుకుందాము. క్లియర్ చేసుకోవటం అంటేనే జ్ఞానము, యోగము తోటే. జ్ఞానిగా కావాలి, యోగిగా కావాల్సి వస్తుంది. ఏదైతే మన లోపల జరుగుతూ ఉందో వాటన్నిటినీ మర్చిపోయి మీ పైన మీరు అటెన్షన్ అనేది పెట్టండి. అదే మార్గం అనుసారంగా నడవండి. పరమాత్మని యొక్క స్మృతిలో ఉంటే అనేక జన్మాంతరాల ఉన్నటువంటి కార్మిక అకౌంట్స్ అనేక మందితోటి, అనేక స్థానాలతోటి, అనేక యుగాల నుండి ఉన్నవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి పరమాత్మ స్మృతితోటి హయ్యర్ పవర్ డైమెన్షన్ నుండి బేహద్ కళల పవర్ తోటి తొలగించుకోవచ్చు. ఇంకొక ప్రశ్న,
డిఫరెంట్ బిట్వీన్ లవ్ అండ్ అటాచ్మెంట్ అనే దాని గురించి అడుగుతూ ఉన్నారు. ప్రేమకు మరియు అటాచ్మెంట్కి, మోహానికి, తగుల్పాటుకు తేడా ఏంటి? ప్రేమ అనేది అన్కండిషనల్గా ఉంటుంది. స్థూలమైన ప్రేమ స్వార్థమైనది. ఆత్మిక అలౌకికమైన ప్రేమ నిస్వార్థమైనది. ప్రేమిస్తే ప్రేమించబడతారు అనేటువంటి షరతు పెట్టుకుంటారు. కానీ అలా ఏం లేదు. ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు ప్రేమిస్తూనే ఉండాలి. అసలైనటువంటి ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు. ప్రేమ అంటే ఇవ్వటమే కానీ తీసుకోవటం కాదు. ఇవ్వటం తీసుకోవటం అంటే అదొక వ్యాపారమే అవుతుంది కదా. మరి అటాచ్మెంట్ అనేది కండిషనల్గా ఉంటుంది. వాపసు ఏదో ఒకటి కావాలన్న భావనతోటే వాళ్ళపైన అటాచ్మెంట్ పెట్టుకుంటారు. వస్తు వైభవాల మీద, వ్యక్తుల మీద, పిల్లల మీద. ఈ అటాచ్మెంటు అనేది ఆధీనతను తీసుకొస్తూ ఉంటుంది. ఆత్మను కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. అటాచ్మెంట్ ఉంటే మరి వాళ్ళు లేకుండా మేము ఉండలేము అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, అశాంతి పడటము, దుఃఖపడటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు చేంజ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటం చాలా సింపుల్. అలవాట్లు, సంస్కారాలు మార్చుకోవాలంటే మిమ్మల్ని మీరు ఎవరో తెలుసుకోవాలి. ఆది సంస్కారాలు ఏంటి, అనాది సంస్కారాలు, ఆత్మ సంస్కారాలు, పరమాత్మ సంస్కారాలు మరి తెలుసుకుంటే సంచిత కర్మలతోటి వచ్చినటువంటి సంస్కారాలు, కర్మల్ని బట్టే కదా సంస్కారాలు తయారయ్యేది. వాటన్నిటినీ కూడా వదిలించుకోగలుగుతూ ఉంటారు. అప్పుడు మంచి హ్యాబిట్స్ను తెలుసుకొని సంస్కరించుకుంటూ ఉండాలి. చెడు హ్యాబిట్స్ని ఖతం చేసుకోవాలి. నెక్స్ట్, హౌ టు టేక్ నెగిటివ్ అంటే ఇతరుల యొక్క కష్టాలు, బాధలు ఎలా మనం తీసివేయచ్చు, తొలగించవచ్చు. అంటే చాలామంది రైల్వే స్టేషన్ నుండి చూస్తూనే ఉంటాం, అనేక మంది దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కష్టాలు పోగొట్టాలి అని. అన్నదానం, వస్త్రదానం, భూదానం అలా చేస్తూనే ఉంటారు. ఇలా ఎంతమందికి చేస్తూ ఉంటారు, ఎంతకాలం చేస్తూ ఉంటారు? ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య, ఇలాంటి పరిస్థితే. ప్రపంచంలో సగం మంది ప్రజలకి ఒక సమయంలో వన్ టైంలో కూడా భోజనం లభించడం లేదు. ఒక పూట కూడా ఆహారం వాళ్ళకు లభించడం లేదు తినటానికి. మరి ఏం చేద్దాం ఈ ప్రాబ్లంని తొలగించాలి అంటే వారు చేసినటువంటి కర్మలు అనుకున్నా వదిలించాలి అంటే వాళ్ళకు జ్ఞానోపదేశం, మార్గోపదేశం చేయటమే. ఇవన్నీ కూడా లిమిట్లోకి తీసుకొని వస్తూ ఉంటాయి. నెక్స్ట్, జ్ఞాని అయితే లోపల మరి ఇవన్నీ చేస్తే ఏమి ప్రాప్తి లభిస్తుంది అని వాళ్ళకు తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ స్థూల సేవలు చేస్తే మాకు శాంతి లభిస్తుంది అనుకుంటారు హద్దులోని మనుషులు. శాంతే లభిస్తుంది కానీ పరమశాంతి లభించదు కదా. ఎవరికన్నా బాధలు కలిగితే పంచుకోవటం తప్పు లేదు, కానీ వాళ్ళ నుండి మీరు పెంచుకోవద్దు. ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి. వీటిని పోగొట్టాలి అంటే ముందు మన కర్మల పైన మనం ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్కరి యొక్క దుఃఖాలకు కారణాలను మరి మీరు ఎతకటం కాదు, వాళ్ళని వాళ్ళు వెతుక్కోమని చెప్పండి. నివారణ దొరికినప్పుడు మీరు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క దుఃఖాలను పోగొట్టుకోగలుగుతారు, ధైర్యము వస్తుంది. అనేక జన్మల కర్మలన్నీ కలిసి ఒకేసారి వస్తూ ఉంటాయి కాబట్టి అమితమైనటువంటి దుఃఖాలు, పర్వతం లాంటి దుఃఖాలు వచ్చి మీద పడ్డాయి అనుకుంటారు. 4-5 నెలలు అందరికీ భోజనం పెట్టారు, మరి తర్వాత అదే పరిస్థితి కదా. అందుకని భౌతిక హద్దులోని వాటిని మీద మీరు ఫోకస్ చేయొద్దు. జ్ఞానదానమే మహాదానం అని చెప్పారు బాపూజీ. దీని మీద ఫోకస్ చేయండి. ఎవరైనా స్వయం వాళ్ళు మా దగ్గరికి వస్తే ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు, జ్ఞానం కూడా ఇవ్వండి. ఆల్మైటీ అథారిటీ బాపు వచ్చారు, అన్నిటి నుండి బయట పడేయటానికి ఒక అస్త్రాన్ని ఇస్తున్నాడు, అదే జ్ఞానం. జ్ఞానం అనేదే వీటన్నిటి నుండి బయటపడేటువంటి అస్త్రం.
బయటపడేటువంటి చేస్తుందన్నమాట. జ్ఞానం యొక్క ఒక్క లైను విని ధారణ చేస్తే ఎంతోమంది జీవితాలే మారిపోయినాయి అని చెప్తూ ఉంటారు. మనం చెప్పొద్దు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. వీ డు నాట్ ప్లీజ్ పీపుల్ అంటే మనం జనాలను ఖుషీగా చేయలేమా అంటే, ఈ భూమి మీద ఉండే వాళ్ళని సంతోషపరచడానికి మనం రాలేదు. ఇది చాలా అయినటువంటి విషయం, కొద్దిగా లోతైన విషయం, చాలా పెద్దది. ఒక షార్ట్ కట్లో నేను చెప్తూ ఉన్నాను, అర్థం చేసుకోండి. ఒకసారి చేస్తావు, రెండోసారి 100 సార్లు మీరు అంత మంచి చేసినా, ఒకసారి మీరు మంచి చేయలేదనుకోండి, హెల్ప్ చేయలేదనుకోండి, ఇంకా మొత్తం తిట్టడం బిగించేస్తారు. అయిపోతుంది మీరు చేసిన మంచితనం అంతా కూడా. అలాంటి ప్రపంచం ఇది. అందుకని సూక్ష్మ సేవ, మనసా సేవ తప్ప స్థూలమైన వాటికి వెనుకాల వెళ్తే అది హద్దులోకి తీసుకొస్తుంది, స్వార్థంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. హౌ టు కీప్ గివింగ్ సెల్ఫ్లెస్. మనము మన డ్యూటీని 100%గా చేస్తే మనకు రివార్డ్స్ రావాలి అని కోరికలు పెట్టుకోవద్దు. అటాచ్మెంట్ అసలే వద్దు. మనకు స్వర్గ సుఖాలు వద్దు, స్వర్గము వద్దు, నరక బాధలు, నరకము వద్దు. సెల్ఫ్లెస్గా ఉండాలి మనం. అంటే నిస్వార్థంగా ఉండాలి, నిస్సంకల్పంగా ఉండాలి. నిస్వార్థంగా ఉండి సేవ చేస్తే అది నిష్కామ సేవ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెయ్యాలి, సెల్ఫ్లెస్గా ఎలా ఉండాలి అనేది జ్ఞానం నేర్పుతూ ఉంటుంది మీకు. దాని అనుసారంగా వెళ్తూ ఉండండి. నెక్స్ట్ ప్రశ్న, హ్యాబిట్స్ బ్లాకింగ్ యువర్ హ్యాపీనెస్. ఇది సంతోషాన్ని, చెడు అలవాట్లను బ్లాక్ చేస్తాయి జ్ఞానం. అంటే మీకు మీరే ఈ చెడు అలవాట్లను బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకోకపోతే ఇది మీ యొక్క హ్యాపీనెస్ని ఖతం చేస్తూ ఉంటుంది. వీటిని సమాప్తి చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే సంస్కార స్వభావాలను పరివర్తన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. ఎలాగా డిటాచ్మెంట్ కావాలి, హౌ టు డిటాచ్మెంట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. జీవితంలో అన్నిటి నుంచి ఎలా డిటాచ్మెంట్ అవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం, ఆత్మస్వరూపంలో ఉంటే అన్నిటి నుండి డిటాచ్ కాగలుగుతారు. ఇంకొక విషయం, బేహద జ్ఞానం మీద, విశ్వ కళ్యాణం మీద, విశ్వ సేవ మీద అటాచ్మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఈ స్థూలం మీద డిటాచ్మెంట్ అవుతూ ఉంటుంది. బాపు మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆయన నిస్వార్థి, నిర్మోహి, నిస్సంకల్పంగా ఉంచేటువంటి ఆయన, పవరిచ్చే ఆయన. అప్పుడు వీటి కింద హద్దులో ఉన్న వాటిని డిటాచ్ అయిపోతూ ఉంటాం. హౌ టు బీ ఎమోషనలీ స్ట్రాంగర్. మీరు ఎమోషన్స్ పైన ధ్యాస పెడితే బాధపడుతూ ఉంటారు. భావనలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇదంతా భావనామృతమైన జీవితం, ప్రపంచం. ఇతరుల పైన చూస్తూ ఏడుస్తారో అప్పుడే మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. మనం ఏడ్చే వాళ్ళం కాదు, ఏడిపించే వాళ్ళము కాదు, నవ్వుతూ ఉండేవాళ్ళం, సంతోషపరిచేవాళ్ళం, సంతోషాన్ని ఇచ్చేవాళ్ళం, ఎవరి యొక్క ప్రభావంలోకి వెళ్ళేవాళ్ళం కానే కాదు. ఆత్మను భావాతీతంగా తయారు చేసుకోవాలి. నా అస్తిత్వమే కాలాతీతమైన స్థితి, భావాతీతమైనది, కర్మాతీతంగా కావాలి. పరం ప్రకాశం, పరం లైట్లోకి వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా అవుతారు. ఎమోషనల్గా ఆధీనం కారు. మిమ్మల్ని మీరే స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. హౌ టు రిలీజ్ గిల్టీ. మీ లోపల ఉన్నటువంటి వాటిని ఎలా, గిల్టీనెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అని. రిగ్రెడ్ అండ్ గిల్టీ అంటూ ఉంటారు. అంటే కొంతమంది
చాలా గొప్పలుగా పదవి ఉందనో, అహంకారం ఒక రకంగా గొప్పతనాలు, మాయ పాంపెంట్ షో అనండి, ఒక్కోసారి గిల్టీనెస్ కుంటారు. అంటే మా అంతటోళ్ళు ఎవరూ లేరని అంత ఉన్నతోన్నతంగా అనుకుంటారు, లేకపోతే నీచాతంగా అనుకుంటూ ఉంటారు. నిమ్న భావంగా ఉంటూ ఉంటుంది. కర్మలను అర్థం చేసుకోండి. పరిస్థితులు కర్మ బంధన అనుసారంగానే వస్తూ ఉంటాయి. మీరే స్వయంగా తయారు చేసుకున్న మీ కారణం వల్లే వచ్చినాయి అనుకోండి. ఏది వచ్చినా కూడా స్వీకరించండి, శోకపడవద్దు. నేను ఈ జీవితాన్ని ఏ ప్రాప్తి పొందటం కోసం వచ్చాను అనుకోవాలి. ఏం కావాలి మీకు? కాబట్టి మనకు అది కావాలి, ఇది కావాలి అనే ఆలోచన కూడా రానివ్వద్దు. క్యా పాయా క్యా కోయా, ఏం పొందాం ఏం పోగొట్టుకున్నాం చూసుకోండి. అన్నిటినీ వదిలి వెళ్ళిపోయేదే ఉంది. శోకపడే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. వీటన్నిటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేయండి, మర్చిపోండి, ఖతం చేయండి. గిల్టీ ఖతం, రిగ్రేడింగ్ కూడా ఖతం. జీవితంలో పరం శాంతి అప్పుడు లభిస్తుంది. చూడండి, ఇలాగా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నారు. మీరు మీ పురుషార్థాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుటకు ఏ యొక్క సాధన పురుషార్థం చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, జీమెయిల్ ద్వారా అనంతబాయికి పంపించండి. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు షార్ట్ అండ్ స్వీట్లో, షార్ట్ కట్లో ప్రశ్నోత్తరాల రూపంలో మనం మళ్ళా రివిజన్ చేశాము. ఇప్పుడైనా సరే మీ జీవిత సారాన్ని మీరు తెలుసుకుని ముందుకు అడుగు వేయండి. అచ్చా, పరం శాంతి, నమస్తే. బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మొబైల్కి అందుతాయి. అప్పుడు అన్నిటినీ మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు. మీ యొక్క మనసులో ఉండే ప్రశ్నలకు కూడా సమాధానం లభించిందని మేము ఆశిస్తూ ఉన్నాము. పరం మహాశాంతి. నమస్తే. పరం శాంతి.